ఒక సంవత్సరం పాటు మనం రోజూ వింటూ వచ్చిన పెద్ద టెన్షన్ ఏంటి అంటే ఇండియా అమెరికా ట్రేడ్ వార్. ఎప్పుడూ ఏదో ఒక హెచ్చరిక, ఏదో ఒక డెడ్లైన్, ఏదో ఒక స్టేట్మెంట్. కాని చివరికేం జరిగింది తెలుసా? రెండు పోస్టులతో ఆ ట్రేడ్ వార్ ముగిసిపోయింది. రాత్రి దాదాపు 11 గంటల సమయంలో మొదట మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేశారు. అదే టైంలో దాదాపు ప్యారలెల్గా డొనాల్డ్ ట్రంప్ గారు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. ఇద్దరూ ఒకే డీల్ గురించి మాట్లాడారు, కానీ రెండు వేరువేరు వర్షన్లు. అసలు ఏం జరిగింది? ఈ ట్రేడ్ యుద్ధం ఎలా ముగిసింది? నిజంగా మనకి లాభమేనా అన్నది ఇప్పుడు సింపుల్గా చూద్దాం. ట్రేడ్ వార్ అసలు నంబర్స్. ముందుగా ఫ్యాక్ట్స్ క్లియర్ చేసుకుందాం. ఇండియా మీద అమెరికా విధించిన మొత్తం టారిఫ్ 50%. ఇది రెండు భాగాలుగా ఉంది. మొదటి 25% రెసిప్రోకల్ టారిఫ్, అంటే ఇండియా మా మీద ఇంత వేస్తోంది కాబట్టి మేము కూడా అంతే వేస్తామనే లాజిక్. రెండో 25% ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు వేసిన అదనపు టారిఫ్. ఇప్పుడు తాజా డీల్ ప్రకారం రెసిప్రోకల్ 25% 18%కి తగ్గింది. రష్యన్ ఆయిల్ కారణంగా వేసిన 25% పూర్తిగా తీసేశారు. అంటే మొత్తం టారిఫ్ ఇప్పుడు 18% మాత్రమే. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే పాకిస్తాన్, తైవాన్, ఇండోనేషియా లాంటి దేశాల మీద 19% ఉంది. జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల మీద కూడా ఎక్కువే. అంటే ఇండియా ఇప్పుడు కాంపిటేటివ్ అడ్వాంటేజ్లోకి వచ్చింది. ఇదే కారణంగా ఒక సంవత్సరం పాటు నడిచిన ఈ ట్రేడ్ యుద్ధాన్ని ఇప్పటికీ స్టాప్ చేశారు. మోదీ గారి ట్వీట్ ఏమి చెప్పారు? మోదీ గారి ట్వీట్లో ముఖ్యంగా 3 విషయాలున్నాయి. ట్రంప్ గారితో మాట్లాడిన ఫోన్ కాల్ ఆనందంగా ఉందని, మేడ్ ఇన్ ఇండియా ప్రాడక్ట్స్ మీద టారిఫ్ 50% నుంచి 18%కి తగ్గిందని, ఇది రెండు పెద్ద డెమోక్రసీల మధ్య సహకారమని. మొత్తానికి ఈ ట్వీట్లో అధికంగా ఎక్నాలెడ్జ్మెంట్ ఉంది, డీటెయిల్స్ మాత్రం తక్కువ. డొనాల్డ్ ట్రంప్ గారి ట్రూత్ సోషల్ పోస్ట్ అసలు కాంట్రాస్ట్. ఇప్పుడు ట్రంప్ గారి పోస్ట్ చూస్తే స్టైల్ పూర్తిగా మారిపోతుంది. ఆయన చెప్తారు, మోదీ గారు తన మంచి స్నేహితుడని, చాలా శక్తివంతమైన లీడర్ అని, తన మీద చాలా గౌరవం ఉందని. అంతవరకు ఓకే. కానీ తర్వాత ఆయన ఒక పెద్ద క్లెయిమ్ చేస్తారు, ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం ఆపడానికి ఒప్పుకుందని. ఇక్కడే పెద్ద ప్రశ్న. ఇందుకు ఇప్పటివరకు ఇండియా నుంచి ఏ అధికారిక కన్ఫర్మేషన్ లేదు. ఇంకా ఆయన అంటారు, ఇండియా అమెరికా నుంచి ఎక్కువ ఆయిల్ కొంటుందని, అవసరమైతే వెనిజువేలా నుంచి కూడా అని. అంతేకాదు, ఈ డీల్ వల్ల యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు వస్తుందని కూడా అంటారు. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఇది ట్రంప్ గారి డొమెస్టిక్ ఆడియన్స్కి ఇచ్చే నేరేటివ్లా కనిపిస్తోంది. అసలు డౌట్స్ ఏంటి? ఇప్పుడు మనకి సహజంగా వచ్చే ప్రశ్నలు ఇవే. నిజంగా ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం ఆపుతుందా? అగ్రికల్చర్, డెయిరీ, జీఎంఓ ప్రాడక్ట్స్పై ఏమైనా ఒప్పందమా? అమెరికన్ ప్రాడక్ట్స్కి 0 లేదా తక్కువ టారిఫ్ ఇస్తామా? ఇండియా ఇప్పటివరకు ఒక విషయం చాలా క్లియర్గా చెబుతూ వచ్చింది. ఇండియా అగ్రికల్చర్, డెయిరీ, జీఎంఓ ప్రాడక్ట్స్ విషయంలో నో కాంప్రమైజ్. అలాంటి స్టాండ్ ఉన్న దేశం ఒక్కసారిగా అన్నీ ఓపెన్ చేస్తుందా? లాజిక్గా చూస్తే ఇంతకాలం ఒత్తిడి భరించి ఒక్కసారిగా కీలక విషయాల్లో తల వంచడం కష్టమే. చిన్న మార్పులుండొచ్చు, లిమిటెడ్ స్కోప్ ఉండొచ్చు, కానీ పూర్తి ఓపెన్ మార్కెట్, అది డౌట్ఫుల్. ఇండియాకు కనిపించే 3 తక్షణ లాభాలు. ఇప్పుడు ఈ డీల్ వల్ల మనకి వచ్చే స్పష్టమైన బెనిఫిట్స్ చూద్దాం. 1. కాంపిటేటివ్ ఎడ్జ్. ఇంతకుముందు 50% టారిఫ్ వల్ల మన ప్రాడక్ట్స్ అమెరికాలో ఖరీదైనవయ్యేవి. ఇప్పుడు 18% మాత్రమే ఉండటం వల్ల టెక్స్టైల్స్, లెదర్, ఎక్స్పోర్ట్స్కి డిమాండ్ పెరుగుతుంది. సింపుల్ ఎకనామిక్స్. తక్కువ ధర, ఎక్కువ అమ్మకాలు. 2. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అమెరికాతో బలమైన ట్రేడ్ రిలేషన్ అంటే ప్రపంచానికి ఒక సిగ్నల్, ఇండియా స్టేబుల్ పార్ట్నర్ అని. దీంతో మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్స్లో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 3. ఎక్స్పోర్టర్స్కి ఇమీడియట్ బెనిఫిట్. ఎగుమతుల మీద ఆధారపడే రంగాలకు ఇది వెంటనే లాభం. అయితే మరోవైపు లోకల్ ఇండస్ట్రీకి పోటీ కూడా పెరుగుతుంది. ఇదే హెల్దీ కాంపిటీషన్. నా అభిప్రాయం, బిగ్గర్ పిక్చర్. ఒక సంవత్సరం పాటు డీల్ ఆపడమంటే దాని వెనుక ఖచ్చితంగా స్ట్రాటజీ ఉంటుంది. అగ్రికల్చర్, డెయిరీ లాంటి సెన్సిటివ్ రంగాల్లో ఇండియా పూర్తిగా ఒప్పుకుందని నేను వ్యక్తిగతంగా అనుకోవట్లేదు. ట్రంప్ గారి మాటల కంటే మన పీఐబీ లేదా విదేశాంగ శాఖ నుంచి అధికారికంగా ఏం చెప్తారో అదే ఫైనల్. అంతవరకు మనం వెయిట్ చేయాలి. మొత్తానికి ఇది ఇండియాకి ఒక పాజిటివ్ డెవలప్మెంట్. ఇలాంటి టాపిక్స్ని మన భాషలో క్లియర్గా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.